దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలు వివాదాల పరిష్కారమే అజెండాగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో జరిగే రెవెన్యూ సదస్సులో భాగంగా పిడుగురాళ్ల మండల తహసీల్దార్ మధుబాబు అధ్యక్షతన జరిగిన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ నందు గ్రామంలోని భూ సమస్యలు తెలుసుకోవడానికి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామస్తులు తమ సమస్యలు వినిపించడానికి భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ నాగమల్లికార్జునరావు, ఆర్డీఓ మురళి హాజరయ్యారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడారు. జానపాడు గ్రామంలో కూడా భూమి ఆక్రమించుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టారని, వారి భూమిని తిరిగి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల నుండి అర్జీలు స్వీకరించి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగింది. ఈ సదస్సులో ముప్పాళ్ల సాంబశివరావు, చింతలపూడి రామూర్తి, పసుపులెట్టి నరసింహారావు, ముప్పాల రమేష్, ఎర్నాన రామకృష్ణ, పుణ్యం శ్రీను, పాలకేంద్రం కోట శ్రీను తదితరులు పాల్గొన్నారు. మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి గారిని కూడా పుష్పగుచ్చాన్నిచ్చి దుశ్శాలతో సత్కరించవలసిందిగా కోరుచున్నాం. ఒకసారి అందరూ కరతాల ధూలు చప్పట్లు జానపాడు నుంచి ఈ విధంగా అది ఓకే. మరి అలాగే మన గౌరవనీయులు డాక్టర్ ఉన్నవ నాగమల్లికార్జునరావు గారిని కూడా పుష్పగుచ్చాన్ని నుంచి స్వాగతించవలసిన కోరుతున్నా. అందరూ మరొకసారి కరతాల ధూలు చప్పట్లు. మరి అలాగే గ్రామ ప్రథమ పౌరులైనటువంటి తాళపోపు మర్యాదరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచూ ఉన్నాం. గ్రామ సర్పంచ్ గారు గ్రామ ప్రథమ ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సదస్సు రెవెన్యూ సదస్సు ప్రారంభించి వచ్చే నెల 8వ తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 15,564 గ్రామాలకు సంబంధించి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే మన నియోజకవర్గానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటగా మీ గ్రామంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి మండల రెవెన్యూ అధికారి మధు గారు, అంతేకాకుండా పెద్దలు ఆక్రమించుకొని పెద్ద ఎత్తున వాటిని దుర్వినియోగం చేయడం అవన్నీ కూడా చేశారు. ఆస్తులు లాక్కున్నారు, కోర్టులు లాక్కున్నారు, ముఖ్యమంత్రి నివాసాల్లో బలవంతంగా సంతకాలు పెట్టించారు. ఎంతోమంది పేదవాళ్ళు చెప్పడానికి రెడీగా ఉన్న పేపర్లు పట్టుకొని జానపాడు గ్రామాల్లో కూడా చాలా వరకు కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఆ వ్యక్తుల పేర్లు నాకు చెప్పడం ఇష్టం లేదు, కానీ ముక్కు పిండి మరలా ఆ భూమి ఆ రైతుకి ఇప్పించే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఇది ఈ గ్రామమే కాదు, అన్ని గ్రామాల్లో ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో వివాదాల్లోకి వెళ్ళిన భూ సమస్యలు కానీ, పేద ప్రజల నుంచి లేకున్న భూములు కానీ, లేకపోతే ఈరోజు సర్వే నెంబర్లు కొన్ని తప్పుడుగా పడటం వల్ల భూ సమస్యలు కానీ ఈరోజు అన్నీ కూడా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. గత ప్రభుత్వంలో చేసిన ప్రతి తప్పును కూడా సరిదిద్ది సామాన్య రైతులకి, సామాన్య ప్రజలకి న్యాయం చేయడమే ఈ కూటమి ప్రభుత్వ ధ్యేయం అని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు గ్రామాలు మనం ప్రారంభిస్తున్నాం. గురజాల నియోజకవర్గ పరిధిలో కూడా ఈరోజు ఈ నియోజకవర్గంలోనే అతిపెద్ద గ్రామం అయిన జానపాడు గ్రామంలో ఈ కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పిడుగురాళ్ల తహసీల్దార్ గారు మధుబాబు గారు, రెవెన్యూ డివిజనల్ అధికారి గౌరవనీయులు మురళీకృష్ణ గారు, పెద్దలు శాసన మండలి సభ్యులు, టీటీడీ బోర్డు మెంబర్ పెద్దలు జంగా కృష్ణమూర్తి గారు, అదేవిధంగా సోదరుడు డాక్టర్ ఉన్న నాగమల్లికార్జునరావు గారు, స్థానిక సర్పంచ్ గారు, వేదిక మీద ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి నాయకులు,
ఈ కార్యక్రమానికి విచ్చేసిన జానపూర్ గ్రామ పెద్దలకి, గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు మనం వచ్చే 5 సంవత్సరాలు కూడా మనం చేసుకోవాలి. మన పొలాలకు వెళ్ళే లింక్ రోడ్లు కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ప్రతి సమస్యని ప్రతి ఒక్క నాయకుడు మరి వాళ్ళ సమస్యగా తీసుకొని అన్ని డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఆ సమస్య పరిష్కారం చేయాలి. ఈరోజు మనం రెవెన్యూ సమస్యలు పెట్టుకుంటాం. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండే సమస్యలను మనం ఈ డిపార్ట్మెంట్ పరిష్కారం చేస్తుంది. నేను మీ మీటింగ్లో చెప్పాను, మిగతా డిపార్ట్మెంట్ చాలా ఉన్నాయి. గ్రామంలో కరెంటు సమస్య ఉంటుంది, డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంటుంది, రోడ్ల సమస్య ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా రెవెన్యూ మంత్రి సోదరులు అనగానే సత్యప్రసాద్ గారు, ఈ విధంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా నేను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మొట్టమొదటి రోజు ఒక పెద్ద గ్రామం, రాజకీయంగా చైతన్యవంతమైన గ్రామమైన జానపూర్ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని కూడా మనం నెరవేర్చాలని కూడా పెట్టుకొని, ఈ కార్యక్రమానికి ప్రతి హాజరైన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఇటు అందరికి చూడండి.